శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో భోగి పండుగ, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ తిథుల గురించి, భోగి స్నానాలు ఏ సమయంలో ఆచరించాలి, భోగి మంటలను ఏ సమయంలో వేసుకోవాలి, పిల్లలకు భోగి పళ్ళ కార్యక్రమాన్ని ఏ సమయంలో ఆచరించాలి, బొమ్మల కొలువు సమయం, అలాగే భోగి పండుగ రోజు లక్ష్మీనారాయణ పూజను ఏ సమయంలో ఆచరించాలో తెలుసుకుందామండి. భోగి పండుగ 2024వ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం జనవరి 14, 2024 ఆదివారం రోజున భోగి పండుగ వచ్చిందండి. తిథి శుక్ల తదియ, పగలు 12:22 వరకు ఉన్నదండి. తరువాత చవితి నక్షత్రం ధనిష్ట, పగలు 2:49 వరకు ఉన్నదండి. తరువాత శతభిష. భోగి పండుగ రోజున భోగి మంటలు వేయాల్సిన సమయం జనవరి 14, 2024 ఆదివారం ఉదయం 5:42 నుండి ఉదయం 6:30 లోపు భోగి మంటలను వేసుకోవడానికి శుభ సమయం అండి. భోగి పండుగ రోజున భోగి స్నానం చేయడానికి శుభ సమయం జనవరి 14, 2024 ఆదివారం ఉదయం 6:30 లోపల భోగి స్నానాలు ఆచరించాలండి. భోగి పండుగ రోజున పిల్లలకు భోగి పళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిన సమయం జనవరి 14, 2024 ఆదివారం ఉదయం 5:42 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చండి. సాయంత్ర సమయంలో భోగిపళ్ళు వేయాల్సిన శుభ సమయం జనవరి 14, 2024 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి సాయంత్రం 6:25 లోపు భోగిపళ్ళ కార్యక్రమాన్ని చేసుకోవచ్చండి. భోగి పండుగ రోజున బొమ్మల కొలువు పేరంటం చేసుకోవాల్సిన శుభ సమయం జనవరి 14, 2024 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి సాయంత్రం 6:25 లోపు బొమ్మల కొలువు కార్యక్రమాన్ని చేసుకోవాలండి. భోగి పండుగ రోజున లక్ష్మీనారాయణ పూజకు శుభ సమయం జనవరి 14, 2024 ఆదివారం ఉదయం 5:42 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు పూజకి అనువైన సమయం అండి. ఇవాళే గోదా రంగనాథ స్వామి కళ్యాణం కూడా జరుగుతుందండి. ఇవాల్టితో ధనుర్మాసం ముగుస్తుందండి. 2024వ సంవత్సరం మకర సంక్రాంతి జనవరి 15, 2024 సోమవారం రోజున వచ్చిందండి. తిథి శుక్ల చవితి ఉదయం 10:04 వరకు ఉన్నదండి. తదుపరి పంచమి నక్షత్రం శతభిష, పగలు 1:13 వరకు ఉన్నదండి. తదుపరి పూర్వభాద్ర. మకర సంక్రమణం జనవరి 15, 2024 సోమవారం ఉదయం 8:25 ప్రవేశిస్తుందండి. ఇవాల్టి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. 2024వ సంవత్సరం కనుమ పండుగ జనవరి 16, 2024 మంగళవారం రోజున వచ్చిందండి. 2024 ముక్కనుమ జనవరి 17, 2024 బుధవారం రోజున వచ్చిందండి. తెలుసుకున్నాం కదా అండి భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ, ముక్కనుమ గురించి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవా మరి.